ఆశపడుతున్నాను. నా సాక్ష్యం ఏంటంటే నేను పరిచర్యకు వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. అయితే నా జీవితంలో రోజు ఏమైందంటే బాగా తలనొప్పి లేస్తుంటే అది మామూలు తలనొప్పి అనుకొని నేను ఉదయాన్నే మా అక్క కర్నూలులో ఉంటుంది, అక్క దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. ఇంకా స్టెప్స్ కానీ అవి ఉంటే తలనొప్పి పెట్టుకుంటే తక్కువ అవుతుంది కదా అని అక్క దగ్గరికి పొద్దున్నే వెళ్ళిన 5 గంటల బస్ ఎక్కి పెద్దరు బస్ ఎక్కి కర్నూలు పొద్దున్నే వెళ్ళిన. అక్కడ పోయిన తర్వాత ఇంకా సిటీ స్కాన్ తీస్తే దాంట్లో తేలింది. అయితే ఇంకా అప్పటి నుంచి అందరూ భయం అవుతుంది. ఇదేందో నా దేవుడా మామూలు తలనొప్పి అనుకుంటే ఇంత పెద్ద గాయాన్ని నాకు ఇచ్చిన దేవుడా అని నాకు మస్తు దుఃఖమే, మస్తు బాధపడినాయి. నాకు మొదటి సరిగా నా పిల్లలే గుర్తుకొచ్చినారండి. ఎంత బాధపడ్డానో నా దేవుడికి నాకే తెలుసండి ఎంత బాధపడ్డాను. అయితే జూలై 1కి తెలిసింది ఇట్లా ముందుని. తర్వాత ఇంకా అక్టోబర్ 31 రోజు నాకు ఆపరేషన్ జరిగింది. ఆ రోజు ఆపరేషన్ అవుతుంటే 8 గంటలకు 8:30కు నన్ను వేరే తీసుకువెళ్తారో అని నేను అనుకున్నా. అయితే ఆపరేషన్కి తీసుకువెళ్తున్నారని నాకు తెలియదు. అది మస్తు బాధ అవుతుంది. అన్న ఎక్కడ ఉన్నాడు, నేను ఎక్కడ ఉన్నాడు, అన్నకి అందరి కోసం నేను ఎదురు చూస్తున్నాను. మస్తు బాధపడుతున్నాను. నేను ఏమవుతుందో ఏమో అని మా ఆయనకు ఒక లేఖ కూడా రాసిన. ఎంత భయంతో ఏమైతే నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇంత చిన్న వయసులో నాకేం దేవుడా ఇంత పరిస్థితి నాకు ఎవరు తెచ్చిన దేవుడా అని దేవుడు ఎంతగానో ప్రార్థించిన. అయితే నాకు ఆపరేషన్ అయింది. అన్ననే ఎక్కుతున్నా, నేను అన్న ఎక్కకపోయాను. దేవుడు అట్లా ప్రార్థన అన్న 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 నేను నడుపుతున్నాను. అయితే అన్న వస్తాడు అంటున్నాను. ఇంకా రాకున్నాడు, ఇంకా రాకున్నాడు. అన్న మీదనే ఉంటున్నాను ప్రాణం అంతా. అయితే ఈయన 2 మాటలు ప్రార్థన చేసి ఇంకా పంపిస్తూ లోపలికి పంపించినాడు. ఇంకా నాకు ఏం తెలియదండి. బయటకు వచ్చిన తర్వాత ఇంకా స్కూల్ కోసం నన్ను అప్లై చేసి తెప్పించిన తర్వాత ఇంకా ఈయన మొత్తం ప్రోగ్రాంలో చూసినా కనిపించినా కానీ పలకలే. ఇంకా గట్టిగా ఇచ్చి తిప్పే ముందు కనిపించింది. అన్న నాకు అన్నంటే ఎంతగా నా మనసుని తండ్రి అన్న ఎంత ఆలోచించాడో. పిల్లలకు కష్టం వస్తే దుఃఖం వస్తే నా తండ్రి తల్లిదండ్రులకి తెలుస్తావు కదండి. ఆ విధంగా నా కష్టం వస్తే నా తండ్రి నా తల్లిదండ్రులు అసలు ఏం లేని పరిస్థితులలో ఉన్నారు. అసలు అట్లాంటి పరిస్థితుల్లో నా కన్న తోడుండి నన్ను బతికించుకొని వచ్చినాడు. ఆయన ఒక్క రూపాయి లేదండి మా తల్లిదండ్రుల దగ్గర. అసలు ఛార్జీలు వెళ్ళడానికి కూడా ఎంత కష్టం ఉందో అంత కష్టం ఉంది. అలాంటి పరిస్థితుల్లో వేలు ఇచ్చి నన్ను బతికించినాడు నా దేవుడు. ముందుగా అన్ననే నన్ను పొజిషన్ అన్నారంటే కేవలం నా తండ్రి సమయే. తర్వాత దేవుడు నాకు నేను కూడా అసలు దేవుడిని నమ్ముకుంటున్నాను. పరిచర్యకు వచ్చిన కూడా అసలు దేవుడు అంటే మామూలుగా ఇట్లా ప్రార్థన చేసుకుంటారు, మామూలుగానే ఉన్నాను. ఎంత లీనమైపోయి దేవుడు ఎక్కువ అడగకపోయేది. నా భర్త కూడా నాకు అసలు నాకు ఎంత నేను మారాలని ఎంతో ప్రార్థన చేసుకున్నాడు. కానీ నేను మారలేదు. ఈ గాయం అయిన తర్వాత నా బుద్ధి వచ్చి నేను మారి నా దేవుడిని కనపడుతున్నాయి. ఇప్పుడు నా దేవునికి మహిమ కలుగుతుందా. నేను బతికినానంటే అసలు ఐసీయూలో ఎంతమంది అసలు ఆ రోజు చేసినారో అంతా చనిపోయినారు అనుకోండి. కేవలం నేను ఒక్కదాన్ని బయటకు వచ్చిన. ఎంత మంచి దేవుడా నన్ను ఇంత బతికించినారు. నేను బతుకు దినములన్నీ నేను పరిచయం చేస్తానని నేను వాగ్దానం చేసిన దేవుడికి. నా కోసం నా పిల్లల కోసం, నా పిల్లలంటే నాకు పిల్లలు చూస్తేనే గాయం. ఇంత పెద్ద గాయం నాకు ఎందుకు తెలుసా? నాకు ఇది పెద్దగా నేను మారనని ఆ దేవుడికి తెలుసు. అందుకే నాకు ఇంత పెద్ద గాయం బట్టి నేను దేవుడికి అప్పుడు ఆయన దగ్గరికి
నా జన్మ తీసుకొని నేను ఎక్కడికి వచ్చినా నేను నా దేవుడు నా పట్ల ఎంతో నేను చేసినాడు. నా బతికినిచ్చిన దేవుడికి మొట్టమొదటిసారిగా దేవుడికి మహిమ కలను కాక నా భర్త నాతో ఎంతగానో ప్రయాసపడ్డాడండి నేను మారాలని. నేను ఆయనను కూడా ఎంతగానో దూషించిన. ఈ 3,000 ఏంది ఎట్లా పరిస్థితి, పిల్లలు ఫీజు కట్టుకోలేదు, ఎంత వచ్చినా 10,000 12,000 తీసుకుంటున్న జాబ్లో ఇంటికి వచ్చిన నేను మస్తు ఇచ్చినా అది నేను. అయినా అది అవసరం లేదు అసలు. ఆయన బాగా తెలుసుకున్నా, నేను నమ్మేదాన్ని కాదు అసలు. ఆయన నన్ను మార్చినది ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకున్నాను. నేను ఏ విధంగా సహకరించలేము. 4 సంవత్సరాలు అయినా కూడా నా భర్తలు కూడా నన్ను మార్చినారు. నాకు నేను జీవించలేదు. ఈ 10 ఏళ్ళ జీవితంలో నేను బాగా మంచిగా దేవునికి నమ్మకస్తురాలుగా ఉండి సేవ చేయాలని నేను ఆశపడుతున్నాను. చేయండి. ముందు ఈ కాలు నడిపిస్తుంది, ఇంకా అసలు నడవకుంటుంది, అసలు పట్టుకొని నడిపిస్తుంది. బాత్రూమ్ లేకపోయినా ఇక్కడ కిలోమీటర్లే కారణంగా అసలు నడవకుంటుంది. అది కూడా కాలు కూడా మంచిగా అయింది. ఇంకా మరీ ముఖ్యంగా నా సంఘం పాలన సంఘం రాలిపేట సంఘం నా కోసం ఎంతగానో ప్రార్థన చేసిన వీళ్ళందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలుసుకుంటాను. అమ్మలకు అందరికీ దేవుడు నాకెంత నా ప్రాణం ఇచ్చే దేవుడికి ఆయనకు సాక్ష్యం చెప్తున్నా. మంచిగా నేను పరిచయం చేయాలని నాకు ఈ బుద్ధి తెచ్చింది. నాకు నా దేవుడు నాకు బుద్ధి తెచ్చినాడు. నాకు నేను బాగా మంచిగా సేవ చేయాలని ఆశపడుతున్నా. మా కోసం ప్రార్థన చేయండి. ఇంకా ఎన్నో మాటలు ఉన్నాయి కానీ నేను మాట్లాడలేకపోతున్నా. మళ్ళీ ఎప్పుడు సాక్ష్యం చెప్పాలని అనుకుంటున్నాను. ఎన్ని సాక్ష్యం దేవుడు ఇచ్చినాక నాకు వందనాలు. దేవునామానికి మహిమ కలుగుగాక. చేరుతున్న అందరికీ అందరికీ వందనాలు. ఇంత సంతోషంగా మీ అందరి మధ్యలో ఉండడానికి కారణం దేవుని మహాకృప, ఆత్మీయత, నిగర ప్రేమ, మీ అందరూ చేసిన ప్రార్థన. ఒకవేళ జరగకుండా ఎవరు జరిగితే ఇది నా ఎప్పుడు ఉండేవాళ్ళం కాదు. ప్రతిదినం ఒకవేళ నేను కూడా ప్రార్థన చేసేదో తెలియదు కానీ ఇప్పుడు నా పేరు కన్నా ఆమె పేరే మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అన్ని సంఘాల్లో ప్రతిదినం మా కోసం ప్రార్థన చేశారు. సాధారణంగా మేము చిన్నప్పుడు పరిచయం చేస్తూ ఉన్నాం. సాధారణ పరిచయం జరుగుతుంది. కొన్ని ఏ ఇబ్బంది లేకుండా మేము ఉన్నప్పుడు జూలై 31 రోజు మామూలుగానే 2 సంవత్సరాల నుంచి తలపు లేస్తూ ఉండేది. అద్దాలు తెచ్చుకోవడానికి స్పెట్స్ కూడా పెట్టుకుని తగ్గలేదు. తగ్గకపోతే ఒకసారి చెక్ చేసుకుని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, కన్నం దగ్గరికి. అప్పుడు ఇంతకుముందు కూడా చూపించుకుంది. మేడం వల్ల 15 రోజులకు మందు రాసి తక్కువ ఇద్దామని చెప్పిందట. తక్కువ చెప్తే లేదు మేడం, మేము ఇంతకుముందు కూడా 1 2 సార్లు వచ్చాము, వచ్చినా కూడా ఏమాత్రం తక్కువ కాలేదు, ఒకసారి